జ్ఞానంలో భాగంగా పరమాత్మ మనకి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, కర్మల యొక్క గుహ్యగతి, సృష్టి చక్ర జ్ఞానం మరియు రాజయోగాన్ని తెలియజేస్తున్నారు. ఈ జ్ఞానంలో భాగంగా ఈరోజు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందాము. సో నేనెవరు అన్న ప్రశ్నకి సమాధానము ఆత్మ అన్న విషయం అందరికీ తెలిసిందే. సో నీవెవరో తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెప్పి భక్తి మార్గంలో వింటూ ఉంటాము. సో ఆత్మాని తెలుసుకున్న చోట భక్తి మార్గం ఆగిపోయింది. భక్తిలో నుంచి ఆత్మ యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని జ్ఞాన మార్గంలో శివ్ పరమాత్మ తెలియజేస్తున్నారు. ఈ జ్ఞానాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి, ముఖ్యంగా ఈ ఆత్మజ్ఞానాన్ని అన్నది ఒక కథ ద్వారా తెలియజేస్తాను. ఈ కథలో ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి 3 స్నేహితులు ఉన్నారు. ఆ ముగ్గురిలో ఒక స్నేహితుడు ఇతనికి చాలా దగ్గరివాడు. ఇద్దరూ కలిసి అధర్మ మార్గంలో వెళితేనే ధనము, వస్తు వైభోగాలు సంపాదించడం తేలికవుతుందని ఆ మార్గంలో చెయ్యకూడని నేరాలెన్నో చేసి చాలా ధనం సంపాదిస్తారు. రెండవ స్నేహితుడు నేరాలలో సహకారం వాళ్లకు ఇవ్వకపోయినా ధనం, వస్తు వైభోగాల విషయంలో మాత్రం భాగస్వామ్యం పంచుకుంటాడు. మూడవ స్నేహితుడు ఎప్పుడూ ఇతనికి మంచి చెడు యొక్క విచక్షణ జ్ఞానాన్ని చెప్పేవాడు. కానీ ఈ వ్యక్తి ప్రాపంచిక సుఖాలకు అలవాటు పడడం వల్ల ఈ మూడవ స్నేహితుని మాటలను పెడచెవిన పెట్టేవాడు. ఒకనాడు అధర్మ మార్గంలో నడిచే ఈ వ్యక్తిని రక్షక భటులు పట్టుకుని ఆ తర్వాత న్యాయస్థానం ద్వారా ఇతనికి కారాగార శిక్ష పడుతుంది. కారాగారానికి ఒంటరిగా వెళ్ళాలంటే అతనికి భయం వేస్తుంది. అప్పుడు అతను అన్ని నేరాలలో సహకరించిన ఆ మొదటి స్నేహితుడిని తనకి తోడుగా రమ్మని అడుగుతాడు. అప్పుడు అతను, నువ్వు పట్టుబట్టావు కాబట్టి నువ్వే వెళ్ళు, నేను రాను అని వెంటనే వదిలేసి వెళ్ళిపోతాడు. సో ఆ రెండవ స్నేహితుడు తోడు రమ్మని అడుగుతాడు. ఆ రెండవ స్నేహితుడు కూడా రానని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, మరి నేను సంపాదించిన దాంట్లో మీకు భాగస్వామ్యం ఉంది కదా అని అడిగితే, సరే నీ వెంట వస్తాను కానీ కారాగారానికి బయట వరకే, లోపలికి రాను, ఎందుకంటే తప్పు చేసింది నువ్వే కాబట్టి నువ్వే శిక్ష అనుభవించాలి అని అంటాడు. ఇంకా రెండవ స్నేహితుడు రావటం లేదని చెప్పేసి మూడవ స్నేహితుడిని అడుగుతాడు. అప్పుడు ఆ మూడవ స్నేహితుడు, సరే వస్తాను కానీ అన్నీ నిజాలే చెబుతాను అంటాడు. సో ఇక్కడికి కథ సమాప్తమవుతుంది. ఈ కథ యొక్క భావార్థం ఏంటంటే, మొదటి స్నేహితుడు మన శరీరం, నేను దేహాన్ని అని అనుకోవడం వల్ల, అహంకారం వల్ల చెయ్యకూడని తప్పులన్నీ చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే కర్మ అనుభవించాల్సిన సమయం వస్తుందో అప్పుడు మొట్టమొదట సహకరించకుండా వదిలేసేది మన శరీరమే. రెండవ స్నేహితుడు మన కుటుంబ సభ్యులు, మనం కష్టపడుతుంది వాళ్ళ కోసమే అయినా వాళ్ళు మన వెంట వచ్చేది శ్మశానం వరకే. మూడవ స్నేహితుడు మన ఆత్మ, ఎప్పుడు మనకు తోడుగా ఉండి మనకు మంచి చెడు ఏదో చెబుతుంది. మనం శరీరం వదిలిన తర్వాత ఆత్మనే ఇంకొక శరీరంలోకి మనం చేసుకున్న పాపపుణ్యాలు, సంస్కారాలతోటి వెళ్తుంది. సో ఈ కథ విన్న తర్వాత ఆత్మజ్ఞానం ఎందుకు అవసరమా అన్నది మనకి తెలుస్తుంది. భక్తి మార్గంలోని భగవద్గీత కూడా తీసుకుంటే అందులో కూడా పరమాత్మ ఆత్మ యొక్క పరిచయాన్ని ఇచ్చేటప్పుడు ఆత్మ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపము, అవినాశి, అజర్, అమర్ అని చెప్పారు. సో ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఒక శరీరాన్ని నుంచి ఇంకో శరీరానికి వెళ్ళేది ఆత్మే. కాబట్టి మనకు ఆత్మజ్ఞానం అన్నది చాలా అవసరం. సో ఇక్కడ ఈ ఆత్మ గురించి మనం తెలుసుకునేటప్పుడు ఈ ఆత్మలో మనసు, బుద్ధి, సంస్కారం అన్న 3 ఉంటాయి. దీన్నే ఇంగ్లీష్లో మనసు అంటే ఆలోచనలు అంటే థాట్స్, మైండ్. సో మనసు అన్నా, ఆలోచన అన్నా, థాట్ అన్నా, మైండ్ అన్నా, సంకల్పం అన్నా ఒకటే. తర్వాత బుద్ధి అన్నా, ఇంటలెక్ట్ అన్నా కానీ ఒకటే. తర్వాత సంస్కారం అన్నా, రికార్డెడ్ ఇంప్రెషన్స్ అన్నా కానీ సబ్కాన్షియస్ మైండ్. సో ఇక్కడ మన మొదటిది ఏదైతే ఆలోచనలు చేస్తామో దీన్ని సాధారణంగా ఇంగ్లీష్లో కాన్షియస్ మైండ్ అంటారు. ఈ సంస్కారాలు ఏవైతే ఉంటాయో దీన్ని రికార్డెడ్ ఇంప్రెషన్స్ అని కానీ సబ్కాన్షియస్ మైండ్ అని కానీ అంటారు. సో ఈరోజు ఈ ఆత్మజ్ఞానంలో మన ఆత్మ ఏ రకంగా పనిచేస్తుంది, సో శరీరంలో ఆత్మ ఉంది అని తెలుసు కానీ దాని యొక్క వివరణ కానీ అది ఏ రకంగా పనిచేస్తుందని కానీ మనం ఎప్పుడూ ఆలోచించలేదు.
శరీరం వదిలిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుందా అని చెప్పి ఆలోచించాం కానీ, ప్రస్తుతం మన శరీరంలో ఉన్న ఆత్మ ఏం చేస్తుంది? దానివల్ల మనకేంటి ఉపయోగము? అది ఏ రకంగా పనిచేస్తుందన్న విషయాన్ని తెలుసుకుంటే, మనకది జీవిత యాత్రలో ఏ రకంగా ఉపయోగపడుతుందన్నదే ఈరోజు పాఠం యొక్క సారాంశము. సో, ఇక్కడ ఈ ఆత్మలో మనసు, బుద్ధి, సంస్కారం అని 3 ఉంటాయి. సో, ఇక్కడ ఈ మనసు అంటే ఆలోచన. దీని గురించి తెలుసుకోవాలంటే, ఈ మనసు అన్న చోట మనకి 5 రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో, వీటినే మనము పాజిటివ్ థాట్స్ అంటే మంచి ఆలోచనలు, నెగెటివ్ థాట్స్ అంటే చెడు ఆలోచనలు, నార్మల్ థాట్స్ అంటే సాధారణమైన ఆలోచనలు, వేస్ట్ థాట్స్ అంటే వ్యర్థ సంకల్పాలు, ఎలివేటెడ్ థాట్స్ అంటే శ్రేష్ఠ సంకల్పాలు. సో, సాధారణంగా మనం మాట్లాడుకునేది ఎప్పుడు పాజిటివ్, నెగెటివ్ థాట్స్ గురించే మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో పరమాత్మ మనకి వ్యర్థ సంకల్పాల గురించి, శ్రేష్ఠ సంకల్పాల గురించి కూడా చెప్తున్నారు. తో పాజిటివ్ థాట్స్ అన్నది సాధారణ స్థాయిలో చేసే ఆలోచనలు. వాటి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళి, ఇంకొంచెం హయ్యర్ స్టేట్లో అంటే ఆ ఉన్నత స్థితిలో ఇంకా మనం చేసేటివన్నీ ఎలివేటెడ్ థాట్స్ అంటే శ్రేష్ఠ సంకల్పాలు చేయాలని చెప్తున్నారు. సో, ఇక్కడ ఈ పాజిటివ్ థాట్స్ విషయానికొస్తే, పాజిటివ్ థాట్స్, మంచి థాట్స్ అంటే ఒకరి గురించి మంచి ఆలోచించడం కాదు. ఇది ఆత్మజ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవడం. అంటే స్పిరిచువాలిటీ ఈజ్ టాకింగ్ అబౌట్ సెల్ఫ్. నా గురించి నేను తెలుసుకోవడము, నా గురించి నేను ఆలోచించడము, నా గురించి నేను ముఖ్యంగా శ్రేష్టంగా ఆలోచించుకోవాలి. సో, మొత్తం సబ్జెక్టునంతా తీసుకుంటే స్వపరివర్తన సేవ. ముందు స్వపరివర్తన, ఆ తర్వాత సేవ. సో, ఇక్కడ పాజిటివ్ థాట్స్ గురించి వచ్చేసరికి ముందు మన గురించి మనం మంచి ఆలోచించుకోవాలి. ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి. సో, ఇక్కడ మనమే మన గురించి చెడు ఆలోచించుకుని వేరే వాళ్ళకు మంచి చేయాలి అంటే జరగదు. సో, ఇక్కడ పాజిటివ్ థాట్స్, మంచి ఆలోచనలంటే నా గురించి నేను మంచి ఆలోచించుకోవడం అంటే నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది, నేను సమర్థురాలిని, ఐ యామ్ ఎఫిషియంట్ అని ఇలా నా గురించి నేను మంచి ఆలోచించుకుంటే ఇవి పాజిటివ్ థాట్స్. తర్వాత నెగెటివ్ థాట్స్ అంటే ఒకరి గురించి చెడు ఆలోచించడం కాదు, ఇక్కడ నా గురించి నేను చెడు ఆలోచించుకోవడం. అంటే నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను ఇంతే, నేను ఏది చేద్దామన్నా జరగదు, నేను ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటాను అని ఎక్కడైతే నేను నా శక్తిని తగ్గించేస్తున్నానో ఇవన్నీ నెగెటివ్ థాట్స్. నేను చెయ్యలేను అని అంటే నా గురించి నేనే చెడు ఆలోచించుకుని నా యొక్క శక్తిని, ఈ మైండ్ పవర్ అంటున్నాం ఏదైతే, ఆ ఆత్మశక్తిని నేనే తగ్గించేసుకుంటున్నాను నా ఆలోచనల ద్వారా. వీటినే నెగెటివ్ థాట్స్ అంటున్నారు. సో, తర్వాత నార్మల్ థాట్స్ అంటే సాధారణమైన ఆలోచనలు. అంటే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలనో లేదా ఇంకేదైనా ఇంట్లో పని చేయాలని అనుకుంటున్నామో ఇవన్నీ ఏంటంటే నార్మల్ థాట్స్, సాధారణమైన ఆలోచనలు. తర్వాత ఇక్కడ పరమాత్మ మనకి వేస్ట్ థాట్స్ అంటే వ్యర్థ సంకల్పాల గురించి కూడా చెప్తున్నారు ఈ విద్యాలయంలో. వ్యర్థమైన సంకల్పాలంటే గడిచిపోయిన గతము, భవిష్యత్తు, పరచింతన. సో, గడిచిపోయిన గతంలో ఏవైనా సంఘటనలు కానీ, వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ వస్తే ఇక్కడ వాటి గురించే వర్తమానంలో ఆలోచిస్తూ పోతే ఇది వ్యర్థ సంకల్పాలు అంటాడు. అంటే గడిచిపోయిన గతంలో ఒకవేళ దుఃఖం గనక ఉంటే దాన్ని వర్తమానంలోకి తెచ్చి ఆలోచించామంటే గడిచిపోయిన గతంలో ఉన్న దుఃఖాన్ని ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాం. తర్వాత భవిష్యత్తు. సో, ఈ వర్తమానాన్ని బట్టే మన యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది కాబట్టి వర్తమానంలో దుఃఖము, బాధతోటి ఆలోచనలు చేస్తూ ఉంటే అదే ప్రభావం మన యొక్క భవిష్యత్తు అంటే మన డెస్టినీ మీద కూడా పడుతుంది. సో, ఇలా గడిచిపోయిన గతము, భవిష్యత్తు, పరచింతన అంటే పరుల గురించి ఆలోచించడము, చింతన అంటే ఆలోచించడం, ఇవన్నీ వ్యర్థ సంకల్పాలు అంటాడు. సో, ఇక్కడ ఈ వ్యర్థ సంకల్పాలు చేసినప్పుడు మీ యొక్క ఆత్మశక్తి, మైండ్ పవర్ పూర్తిగా తగ్గిపోతుంది అంటాడు. సో, ఇక్కడ మైండ్కి ఎవరి గురించన్నా ఆలోచించినప్పుడు వాళ్ళలో ఉన్నది గ్రహించే పవర్ దానికి ఉంది. సో, అవతల వాళ్ళలో గనక నెగిటివిటీ ఉంది, కోపం ఉంది,
లేదా టెన్షన్ ఉంది, భయం ఉంది, వాటి గురించే మనం ఆలోచిస్తున్నామంటే ఇక్కడ మన ఆత్మ కూడా వాటినే అనుభవంలోకి తెచ్చుకుంటుంది. అందుకే గడిచిపోయిన గతము, భవిష్యత్తు, పరచింతన ఇవి వేస్ట్ థాట్స్ అని అంటున్నాడు, అంటే వ్యర్థ సంకల్పాలు. సో ఇక్కడ విద్యాలయంలో మనం తెలుసుకోవాల్సిన కొత్త రకమైన ఆలోచనలు ఏంటంటే ఎలివేటెడ్ థాట్స్, అంటే శ్రేష్ఠ సంకల్పాలు. సో ఇక్కడ ఎలివేటెడ్ థాట్స్ అంటే ఈ పూర్తిగా నేను దేహము అన్న స్థితిలో నుంచి ఆత్మ అన్న స్థితిలో ఉండి చేయడం, అంటే బాడీ కాన్షియస్ నుంచి సోల్ కాన్షియస్నెస్ స్టేట్లోకి వచ్చేసి నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, ఐ యామ్ ఎ పీస్ఫుల్ సోల్ అని ఇలా ఆత్మకు సంబంధించి ఏవైతే సంకల్పాలు చేస్తూ పోతామో ఇవన్నీ ఎలివేటెడ్ థాట్స్. ఐ యామ్ ఎ పీస్ఫుల్ సోల్, ఐ యామ్ ఎ హ్యాపీ సోల్, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మని ఆనంద స్వరూపాన్ని అని నా గురించి నేను ఉన్నతంగా ఆలోచించుకోవడం అన్నవి ఎలివేటెడ్ థాట్స్. సో ఈ విద్యాలయానికి వచ్చి మనం తెలుసుకోవాల్సిన కొత్త విషయం ఏంటంటే, ఒకటి ఎలివేటెడ్ శ్రేష్టమైన సంకల్పాల గురించి, తర్వాత మనం ఆలోచనలు ఏ రకంగా చేస్తున్నామో వీటిని ఎలా మార్చాలి. సో ఇక్కడ మనం ఏంటంటే ఎప్పుడు చూసినా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి అంటున్నాం, కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనమే వాటిని క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏ రకంగా అయితే నెగిటివ్ థాట్స్ మనకి సహజంగా వచ్చేస్తున్నాయో పాజిటివ్ థాట్స్ సహజంగా వస్తాయి ఇప్పుడు. సో అది జరగాలి అని అంటే అలా నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి సహజంగా ట్రాన్స్ఫర్మేషన్, ఆ పరివర్తన జరగాలి అని అంటే ముందు ఈ ఆలోచనలు ఏ రకంగా వస్తున్నాయి అన్నది తెలుసుకుంటే, అంటే మన యొక్క ప్రస్తుత మైండ్ యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటే అప్పుడు దాన్ని మార్చడం అన్నది సులువవుతుంది. ఎప్పుడైతే ఆ మైండ్ని ఎంపవర్ చేస్తామో, శక్తిశాలిగా చేస్తామో అప్పుడు ప్రతీదీ సహజమే అయిపోతుంది. సో దానికి పరమాత్మ మనకి రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. దీన్నే ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు. సో రాబోయే రోజుల్లో ఈ 7 డే కోర్స్లో ఈ రాజయోగాన్ని కూడా కవర్ చేస్తాము. సో ఈ మొట్టమొదటి పాఠంలో మన యొక్క మైండ్ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలిస్తే మనం ఎక్కడున్నాము, ఏం మార్పు చేయాలి, సో దాన్ని బట్టి మనం ఎక్కడికి వస్తామన్న విషయం మనకే అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఆలోచనలు చేసేటప్పుడు దేన్ని ఆధారంగా చేసుకుని చేస్తామంటే మనకు వచ్చే సమాచారము అంటే ఇన్ఫర్మేషన్, లేదా మన యొక్క గతంలో ఉన్న అనుభవాలు అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్, లేదా బిలీఫ్ సిస్టమ్స్ అంటే నమ్మకాలు. సాధారణంగా మనం చేసే ఆలోచనలన్నీ ఈ సమాచారము, గతం యొక్క అనుభవాలు లేదా మన నమ్మకాలను బట్టే చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే బయట నుంచి ఇవన్నీ తీసుకుని చేసేటప్పుడు బయట పరిస్థితులకు తగ్గట్టు మన యొక్క స్థితి కూడా అలజడిలోకి వస్తూ ఉంటుంది. అంటే మైండ్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో మనకేమైనా నచ్చని ఇన్ఫర్మేషన్ కానీ ఇదేదన్నా వచ్చిందంటే ఆ సమాచారానికి తగ్గట్టు మన మైండ్, మన ఆలోచనలు అలజడిలోకి వచ్చేస్తాయి. లేదా గడిచిపోయిన గతంలో ఉన్న ఏవైనా అనుభవాలు ఉంటే ఇక్కడ అంతా మంచి జరిగి అంతా సంతోషమే ఉంటే సమస్యలే లేదు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, గడిచిపోయిన గతాన్ని బట్టి వర్తమానంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ గడిచిపోయిన గతంలో ఆ రోజు వేరు, ఆ సమయం వేరు, ఆ పరిస్థితులు వేరు, ఆ వ్యక్తులు వేరు, అన్నీ వేరు. కానీ వర్తమానానికి వచ్చేసరికి ఏమైందంటే దాన్ని ఆధారంగా తీసుకుని ఇక్కడ చేస్తూ ఉంటాం. అంటే నాకు ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మళ్ళీ ఏమైనా దెబ్బతింటానేమో అని. సో ఇక్కడ ఈ విద్యాలయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆలోచన విధానాన్ని వర్తమానంలో గనక మారిస్తే, మనలో ఉన్న ఇన్నర్ పవర్స్ అంటే ఆత్మిక శక్తి గనక గుర్తిస్తే ఈ సమాచారము, మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, మన నమ్మకాలు ఏవున్నా కానీ వర్తమానంలో శ్రేష్ఠ సంకల్పాలు చేసి మన వర్తమానాన్ని, మన భవిష్యత్తుని రెండూ సంతోషమయంగా చేసుకోవచ్చు. అంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కానీ వేటి ప్రభావము ప్రస్తుతం ప్రెజెంట్లో మన మైండ్ మీద ఉండదు. కాబట్టి గడిచిపోయిన గతంలో బాధకు సంబంధించిన మన సంఘటనలు ఉంటే వాటిని మళ్ళీ మళ్ళీ ఆలోచించి మనం ఏదైతే వర్తమానంలో దుఃఖపడుతూ ఉంటామో, మాట్లాడేటప్పుడు ఐఎమ్ డీప్లీ హర్ట్ అంటారు. అంటే అక్కడ హర్ట్ అయ్యామంటే ఈ యొక్క గాయాన్ని మాన్పాలి అని అంటే ఇవి కంటికి కనపడని గాయాలు. వీటిని మాన్పాలి అని అంటే
మనకు పరమాత్మే మనకు డాక్టరు, భక్తి మార్గంలో అందుకే వైద్యనాథుడు అన్నారు. సో, పరమాత్మ ద్వారా ఏ జ్ఞానాన్నయితే తెలుసుకున్నామో దీన్ని గనక ధారణా స్థాయిలోకి తీసుకువస్తే అప్పుడు మనం ఏ సంతోషాన్నయితే కోరుకుంటున్నామో అది శాశ్వతంగా ఉంటుంది. తర్వాత బిలీఫ్ సిస్టమ్స్ అంటే నమ్మకాలు. సో, ఏదో ఒకటి చేయడం వల్ల ఉదాహరణకి ఫలానా పెన్నుతో రాస్తేనే నేను ఎగ్జామ్ పాస్ అవుతాను, ఫలానా డ్రెస్ వేసుకుని ఇంటర్వ్యూ అటెండ్ అయితేనే నేను ఇంటర్వ్యూ పాస్ అవుతాను. ఇలా ఏవేవైతే మనం నమ్మకాలు పెట్టుకున్నామో ఈ నమ్మకాల నుంచి కూడా బయటికి రావచ్చు. సో, ఇక్కడ మొత్తం మన యొక్క స్థితి ఎంత శక్తిశాలిగా ఉండాలి అంటే మనం ఏది ఆలోచిస్తే అది జరగాలి. సో, అది ఏ రకంగా సాధ్యమా అన్నది కూడా ఈ విద్యాలయం ద్వారా మనం నేర్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బయట పరిస్థితులు, వ్యక్తుల్ని బట్టి ఆలోచనలు కాకుండా మనం ఇక్కడ జ్ఞానంలో ఏది ఆలోచించాలి అని అనుకుంటే అదే ఆలోచించాలి. సో, ఇప్పుడు ఏదైతే నెగిటివ్ థాట్స్ సహజంగా వచ్చేస్తున్నాయని అంటున్నామో అప్పుడు ఈ పాజిటివ్ ఎలివేటెడ్ థాట్స్ సహజంగా వచ్చేస్తాయి. తర్వాత ఈ ఆలోచన విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనం సాధారణంగా వాడే పదము టెన్షన్. అంటే ఇక్కడ మన ఆలోచనల మీద ఎప్పుడైతే అటెన్షన్ పోతుందో అప్పుడే టెన్షన్ వస్తుంది. సో, ఈ టెన్షన్ అన్న స్థాయిలో గనక మనము మన యొక్క స్థితిని గమనించుకోకపోతే అది రాను రాను స్ట్రెస్లోకి వెళ్తుంది. స్ట్రెస్ అంటే ఇంకా జరిగే పరిస్థితులకు మనము కరెక్ట్గా స్పందించలేకపోతున్నాం, రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాం. సో, ఆ స్థాయి కూడా దాటిపోయినప్పుడు ఇంక ఇప్పుడు అందరూ వాడే పదము డిప్రెషన్. అంటే ఇంకా నిరంతరం కృంగి ఆ రకంగా కృషించిపోయి సంతోషంగా ఉండాల్సిన చోట కూడా బాధపడుతూ ఉంటాం. సో, మనం ఏదైనా కావాలి అని కోరుకున్నప్పుడు అది మనకి దొరికినా కానీ అక్కడ సంతోషం ఉండట్లేదు, పోగొట్టుకుంటామన్న బాధ. అసలు ఎక్కడైతే సంతోషపడాలో అక్కడ కూడా దుఃఖపడే పరిస్థితి వచ్చేస్తుంది. సో, ఈ టెన్షన్ నుంచి స్ట్రెస్కి వెళ్ళి స్ట్రెస్ నుంచి డిప్రెషన్లోకి వెళ్తున్నాము అని అంటే ఇక్కడ మన ఆలోచనల మీద మనము గమనం ఉంచట్లేదు. సో, ఇక్కడ మనకి సక్సెస్ రావాలంటే సక్సెస్ అంటే ప్రతి నిమిషం హ్యాపీగా ఉండడం. సక్సెస్ అన్న డెఫినిషన్ మనిషి మనిషికి తేడా రావచ్చు. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడమో, ఇది సంపాదించడమో, అక్కడికి చేరుకోవడమో అని. కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ విద్యాలయంలో పరమాత్మ మనకి సక్సెస్ అంటే ఈ నిమిషం నేను సంతోషంగా ఉన్నాను అంటే అది సక్సెసే. సో, ఆ సక్సెస్ రావాలంటే పరమాత్మ ఏం చెప్తారంటే అటెన్షన్ ఆన్ ద థాట్స్ ప్లస్ కాన్స్టెంట్ ఎఫర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సక్సెస్. సో, అటెన్షన్ ఆన్ ద థాట్స్ అంటే మన ఆలోచనల మీద గమనం ఉంచుకుని నిరంతరము ఎలివేటెడ్ థాట్స్ చేయడము అంటే శ్రేష్ఠ సంకల్పాలు ప్లస్ కాన్స్టెంట్ ఎఫర్ట్ అంటే ప్రయత్నం అన్నది నిరంతరం ఉండాలి. చేసినప్పుడే మీకు ఆ సక్సెస్ అన్నది వస్తుంది. అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఎఫర్ట్ ఈ నిరంతర ప్రయత్నం అన్నది ఏంటంటే మన ఆలోచన స్థాయిలో ఎప్పుడు గివప్ చేయొద్దు, అంటే ఓడిపోవద్దు అంటాడు. ఆలోచన స్థాయిలోనే గనక మనం ఓడిపోతే కర్మన స్థాయిలో ఏమీ చేయలేకపోతాం. ఉదాహరణకి ఎగ్జామ్స్కు ఈ ఆడియో వింటున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఏదైనా ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఏదైనా పోస్ట్ కోసం ట్రై చేస్తున్నాం అనుకోండి. ఎగ్జామ్ రాసాము, రాసిన తర్వాత ఎగ్జామ్ సక్సెస్ అవ్వలేదు, మనకు ఆ ఉద్యోగం రాలేదు అనుకుందాం. సో, అలా అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే గివప్ చేయొద్దు ఇంకా నాకు రాదేమో అని. ఆలోచన స్థాయిలోనే మనము ఓడిపోయి కర్మన స్థాయిలో మళ్ళీ పుస్తకాలు పట్టుకుని ప్రయత్నం చేస్తే శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. సో, అందుకే ఇక్కడ పరమాత్మ ఏమంటారంటే మీ యొక్క ఆలోచనల మీద గమనం ఉంచండి అంటున్నాడు. సో, అటెన్షన్ ఆన్ ద థాట్స్. సో, నాకేం కావాలి అది తెలుసుకుని నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను అన్న ఆలోచన చెయ్యాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీ విద్యాలయంలో ఏంటంటే మనం ఏమి ఆలోచించాలి అని చెప్తే నేర్పిస్తున్నారు. సో, ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని అనొద్దు. ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం, ప్రస్తుతం అవ్వలేదు అని. సో, మనకి ఏది కావాలో ఆ ఆలోచన చెయ్యాలి. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటారు. సో, ఇక్కడ అటెన్షన్ ఆన్ ద థాట్స్ అంటే ఆలోచనల మీద గమనం ఉంచడం అంటే నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను అన్న సంకల్పం చేసి తర్వాత ప్రయత్నం పుస్తకాలు తీసి చదవాలి. చదివిన తర్వాత ఇక్కడ ఆలోచన స్థాయిలోనే నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను అన్న సంకల్పం దృఢంగా చేసినప్పుడు
ఆ టెన్షన్ ఏదైతే ఉందో, నేను ఎగ్జామ్ పాస్ అవుతానో, పాస్ అవ్వనో, ఉద్యోగం వస్తుందో, రాదో అని 2 సంకల్పాలు ఏవైతే చేస్తున్నామో, ఆ యొక్క టెన్షన్ అన్నది లేకుండా పోతది. సో, ఇప్పుడు ఏమైంది? ఆలోచనల మీద గమనం ఉంచాము. ప్రయత్నం లెవెల్‌లో పుస్తకాలు తీసి చదివాము. ఎప్పుడైతే మన సంకల్పము, మన వాక్కు, మన కర్మ 3 ఒకటే అయితే అక్కడ సఫలత ఒస్తది. సో, నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను అన్న చోటనే ఇక్కడ టెన్షన్ అంతా పోయింది. తర్వాత కర్మనా స్థాయిలో పుస్తకాలు తీసి చదివాము. అంటే ఏమైంది? తక్కువ శ్రమ, ఎక్కువ ఫలితం. సో, ఇక్కడ మనం క్రియేట్ చేయడం ఒకటే థాట్ క్రియేట్ చేశాం గాబట్టి, నంబర్ ఆఫ్ థాట్స్ తగ్గిపోయినాయి. సో, ఇక్కడ మనం థాట్స్‌లో ఏదైతే తెలుసుకున్నామో వేస్ట్ థాట్స్, గడిచిపోయిన గతము, భవిష్యత్తు, పరచింతన. సో, ఎగ్జామ్స్ రాసేటప్పుడు భవిష్యత్తు పాస్ అవుతానో, అవ్వనో, ఉద్యోగం వస్తుందో, రాదో అని భవిష్యత్తుకు సంబంధించిన భయం అన్నది కూడా పోయింది మనకి. సో, ఇక్కడ ఈ భయం అన్నది ఏంటంటే ఇట్స్ ఎ వెరీ లో స్టేట్ ఆఫ్ మైండ్. అంటే చాలా తక్కువ స్థాయిలో ఆలోచించినప్పుడు నంబర్ ఆఫ్ థాట్స్ పెరిగిపోతాయి. అంటే ఆలోచనలు ఎక్కువగా వచ్చేసి నిమిషానికి 25-30 ఆలోచనలు చేశామంటే ఆల్మోస్ట్ బండి ఫిఫ్త్ గేర్‌లో ఉందని అర్థం. సో, ఫిఫ్త్ గేర్‌లో యాక్సిడెంట్‌లకు పూర్తి అవకాశం ఉంది. సో, ఇక్కడ మన యొక్క ఆలోచనల యొక్క తీవ్రత గనక తగ్గిపోతే, మనకు ఆ టెన్షన్ అన్నది తగ్గిపోతది. టెన్షన్ అంటే ఏంటి? అక్కడ ఎక్కువ థాట్స్ క్రియేట్ చేసేస్తున్నాం. సో, ఆ ఎక్కువ ఆలోచనలు చేసేయడం వల్ల ఏమవుతుందంటే, మనశ్శాంతి కరువైంది, నాకు అశాంతిగా అనిపిస్తుంది అంటున్నారు. సో, ఈ ఆలోచనలు ఎప్పుడైతే తగ్గిచ్చేస్తామో శాంతి అనుభవంలోకొస్తది. సో, ఆలోచనలు తగ్గించేసాం గాబట్టి, ఖచ్చితంగా మనం ఏదైతే చదువుతామో అది మనకు గుర్తుంటుంది గూడా. సో, ఇక్కడ మనం ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు కొన్ని చదివినయి గుర్తు రావట్లేదంటారు విద్యార్థులు. సో, చదివినయి ఎందుకు గుర్తు రావట్లేదంటే, ఎగ్జామ్ పాస్ అవుతామో, అవ్వమో, ఆ ప్రశ్న వస్తుందో, రాదో అనేసి ఈ థాట్స్ ఎక్కువ ఓవర్‌లాప్ అయిపోతున్నాయి మైండ్‌లో. సో, అలా ఓవర్‌లాప్ అయిపోవడం వల్ల మనం చదివింది రిట్రీవ్ చేసి అంటే మెమరీని రిఫ్రెష్ చేయలేకపోతాం. సో, అందుకే థాట్ లెవెల్‌లో ఒకటే థాట్ క్రియేట్ చేశాం. నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను అని. చేసిన తర్వాత మిగిలింది చదివిందంతా ఏమవుతదంటే అప్పుడు గుర్తుండి మెమరీ రిఫ్రెష్ అయ్యి మనకి ఎగ్జామ్‌లో గూడా గుర్తొస్తుంది. సో, అలా గుర్తొచ్చి రాయగలిగినప్పుడు అక్కడ మనకి సక్సెస్ ఒస్తుంది. సో, ఇదే విషయాన్ని ఇక్కడ థాట్స్ విషయానికొచ్చేసరికి సాధారణంగా ఆత్మజ్ఞానం అన్నా గానీ, మెడిటేషన్ అన్నా గానీ అందరికీ కాన్సంట్రేషన్ అన్న విషయమే గుర్తొస్తది. సో, ఇక్కడ కాన్సంట్రేషన్, ఏకాగ్రత అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన బుద్ధి అన్న స్క్రీన్ మీదకి రావాలి. సో, ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ ఆత్మజ్ఞానంలో మనసు, బుద్ధి సంస్కారంలో ఇప్పుడు బుద్ధి గురించి తెలుసుకుందాము. బుద్ధిని ఇంగ్లీష్‌లో ఇంటలెక్ట్ అంటారు. సో, దీని యొక్క ఫంక్షన్ పనేంటంటే అనలైజింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అంటే ఏదన్నా ఒక విషయాన్ని అనలైజ్ చేసి, పరిశీలించి నిర్ణయం తీసుకోవడం. సో, ఈ యొక్క శక్తి మన యొక్క మైండ్‌కుంది. సో, ఇక్కడ మనకు బయట బుక్స్ చదివేటప్పుడు మైండ్, బాడీ అండ్ సోల్ అని చెప్తారు. ఇది చాలా మటుకు అందరూ కన్‌ఫ్యూజ్ అవుతారు. కానీ యాక్చువల్‌గా సోల్‌లోనే ఈ మైండ్, ఇంటలెక్ట్ అన్నది ఉన్నది. సో, ఇక్కడ మైండ్ అంటే ఆలోచనలు, ఇంటలెక్ట్ అంటే బుద్ధి. సో, మనం ఏదైతే ఆలోచిస్తామో అది ఆ బుద్ధి ద్వారా వెళ్తుంది. ఆ బుద్ధి ద్వారా వెళ్ళినప్పుడు, ఆ బుద్ధి దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకున్నప్పుడు అది మన సంస్కారం అయిపోతుంది. సంస్కారం అంటే రికార్డెడ్ ఇంప్రెషన్స్ లేదా సబ్‌కాన్షియస్ మైండ్. సో, ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బుద్ధి గురించే. సో, మనకేదైనా ఆలోచన వచ్చినప్పుడు ఈ ఆలోచన బుద్ధి ద్వారా వెళ్ళి, బుద్ధి నిర్ణయించిన తర్వాతే అది మన కర్మలోకొస్తుంది. సో, ఇక్కడ మనం ఏదైతే కాన్సంట్రేషన్ అని చెప్పి ఇందాక అనుకున్నామో, ఇప్పుడు ఈ ఆడియో వినేవాళ్ళందరూ నేనిక్కడ యాపిల్ అని అన్నాను. అన్నప్పుడు మీ కళ్ళెదుటకి యాపిల్ పండు వస్తే, మీ ఆలోచన మీ యొక్క కళ్ళెదురుంగా అంటే బుద్ధి అన్న స్క్రీన్ మీదకి యాపిలే వస్తే ఇది కాన్సంట్రేషన్. నేనిక్కడ అనడం యాపిల్ అని అన్నాను. కానీ మీకు మ్యాంగో గనక మీ బుద్ధి అన్న స్క్రీన్ మీదకి వస్తే కాన్సంట్రేషన్ కుదరలేనట్టు. సో, ఇది కొంచెము రాజయోగం మేము నేర్పించే మెడిటేషన్ ఏదైతే ఉందో దీని ద్వారా గనక అభ్యాసం చేస్తే మీ ఆలోచన ఏదైతే ఉందో అదే గనక బుద్ధి అన్న స్క్రీన్ మీద వస్తే ఈ కాన్సంట్రేషన్ కుదిరినప్పుడు ఖచ్చితంగా చదివేవన్నీ గుర్తుంటాయి. ఆ తర్వాత మనం ఏ సంకల్పం చేసినా గానీ ఆ దిశగా వెళ్తూ ఉంటాం గాబట్టి మనకు సఫలత గూడా
వస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ మైండ్ గురించి, ఈ ఇంటలెక్ట్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ మైండ్కి అర్థమయ్యే భాష అఫర్మేషన్ అండ్ విజువలైజేషన్. సో అఫర్మేషన్ అంటే మళ్ళీ మళ్ళీ అనడం, భక్తి మార్గంలో దీన్నే జపం చేయడం అంటారు. సో ఇక్కడ అఫర్మేషన్ అని మళ్ళీ మళ్ళీ అనడము, తర్వాత విజువలైజేషన్ దర్శించడము. దీన్నే భక్తి మార్గంలో చూపించేటప్పుడు ఓం నమ శివాయ అని చెప్పేసి అఫర్మేషన్ ఇవ్వడము, కంటి ఎదురుగా శివలింగాన్ని చూపించారు. సో ఇక్కడ మనం పరమాత్మని చూసేటప్పుడు విజువలైజేషన్ అంటే ఆయనలోని దివ్యత్వాన్ని గనక దర్శిస్తే అప్పుడు ఆత్మశక్తిశాలిగా అవుతుంది. సో ఇదే విషయాన్ని మనం ఇక్కడ చదివేటప్పుడు కానీ ఉద్యోగాలకు గనక ఇక్కడ మనం చదివింది గుర్తుండాలి, మనం అనుకున్నది సాధించాలి అనుకుంటే, ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకున్న విద్యార్థులు నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను అన్న ఆలోచన చేసి దాన్నే గనక విజువలైజ్ చేస్తే ఆ దిశగా వెళ్తారు. మనం ఇక్కడ ఎగ్జామ్ పాస్ అవుతామో అవమో, విజువలైజేషన్లో ఏం జరుగుతుందో అని ఇలా చేస్తూ పోతే మైండ్ అంతా స్ట్రెస్ అయిపోతుంది, అలసట వచ్చేస్తుంది. సో చదువుతుంటే మనం టైర్డ్ అయిపోయి అలసట చెందడానికి కారణం ఏంటంటే, ఇలా మనము అఫర్మేషన్ ఒకటి ఇస్తాము, విజువలైజ్ ఒకటి చేస్తాము, చదివేటప్పుడు గుర్తు రావట్లేదని మళ్ళీ భయపడతాం. దీనివల్లనే టెన్షను, స్ట్రెస్, భయము, ఆందోళన ఇవన్నీ వచ్చేది. సో ఇక్కడ మైండ్కి అర్థమయ్యేది అఫర్మేషన్, విజువలైజేషనే. కాబట్టి ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను అని, ఉద్యోగం రావాలనుకున్న వాళ్ళు నాకు ఉద్యోగం వచ్చింది అన్న సంకల్పం చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కర్మనా స్థాయిలో రాస్తే మన యొక్క అఫర్మేషన్ ప్లస్ విజువలైజేషన్ రెండు ఒకటైతే అక్కడ సక్సెస్ వస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా మన గమనం అంతా ఆలోచనల మీదే ఉండాలి. తర్వాత ఇక్కడ ఇలా ఎగ్జామ్స్కి ఇవన్నీ రాసేటప్పుడు జీవితంలో ఏ సమస్య వచ్చినా కానీ మీరు ఆత్మవిశ్వాసంతో చేయాలి అంటారు. సో అంటే నేను చెయ్యగలను అన్న దృఢ సంకల్పము, ఆత్మవిశ్వాసం ఉండాలి అంటాడు. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? ఆలోచన చెయ్యాలి. సో ఆత్మవిశ్వాసం రమ్మంటే అది ఊరికే రాదు, అది సెకండ్ స్టెప్. ఆ విశ్వాసం కానీ ఆ పట్టుదల కానీ నేను చేయగలను అన్న దానికి ఫస్ట్ స్టెప్ థాట్ క్రియేషన్. ఎగ్జామ్ పాస్ అవ్వాలన్న పట్టుదల ఉండాలి అంటే, ఆ పట్టుదల రావాలి అంటే ఫస్ట్ స్టెప్ థాట్ క్రియేషన్. అంటే నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను, నేను చెయ్యగలను అన్న దేనికైనా ఫస్ట్ స్టెప్ ఇస్ థాట్ క్రియేషన్. ముఖ్యంగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా మన ఆలోచనతోనే మొదలవుతుంది. మనం ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నా, ఉద్యోగం రావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, సఫలత రావాలన్నా, ఏది కావాలన్నా కానీ అంతా మన ఆలోచనలోనే ఉంది. ఈ ఆలోచనలు కూడా శ్రేష్ఠ సంకల్పాలు చేయాలని పరమాత్మ చెప్తున్నారు. ఈ రాబోయే 7 రోజుల కోర్సులో అవన్నీ కూడా కవర్ చేస్తాము. ఈ మొదటి పాఠంలో మాత్రము ఈ యొక్క మనసు, బుద్ధి, సంస్కారం ఏ రకంగా పనిచేస్తున్నాయన్న దాన్ని కొంత వివరణ ఇస్తే, ఈ మొత్తం 7 రోజుల కోర్సు విన్న తర్వాత పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి లైఫ్ ఎంత ఈజీయా, సంతోషం అన్నది ఎక్కడుందంటే మనలోనే ఉందన్న విషయం మనకి తెలుస్తుంది. తర్వాత ఈ బుద్ధి గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా సంఘటన జరిగినప్పుడు దానికి అది మన జీవితంలో జరుగుతోందా, బయట జీవితంలో జరుగుతోందా అన్న విషయాన్ని విశ్లేషించే శక్తి దానికి లేదు. ఇప్పుడు ఉదాహరణకి టీవీలో యాక్సిడెంట్లను చూస్తున్నాం అనుకుందాం. సో యాక్సిడెంట్ సీన్లలో అందరూ చనిపోతే దాన్ని చూసి మనం ఎంతో ఆందోళన, భయము, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ బుద్ధి ఏం చేస్తుందంటే, మనమే ఇక్కడ అన్నీ అనుభవిస్తున్నాం కాబట్టి అది టీవీలో జరుగుతుందా, మన జీవితంలో జరుగుతుందా అన్న విషయం దానికి తెలియదు. అందుకే ఎప్పుడైనా ఆలోచించేటప్పుడు, ఏదైనా సంఘటన చూసేటప్పుడు అది బయట జరుగుతుందా, నా జీవితంలో జరుగుతుందా అన్న అవగాహనతో చూడాలి. అలా చూడనప్పుడు ఏమవుతుందంటే, మన ఇంట్లో వాళ్ళు రాకపోయేసరికి వెంటనే వాళ్ళకి యాక్సిడెంట్ అయిందేమో, పోయామో అని చెప్పేసి టెన్షన్ పడిపోయి దుఃఖపడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఈ విద్యాలయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాక్షి స్థితి అంటే డిటాచ్డ్ అబ్జర్వర్. అవతల వాళ్ళ జీవితంలో జరిగిన, టీవీలో జరిగిన, ఇక్కడ మన మైండ్ దాని నుండి ఎఫెక్ట్ అవ్వకుండా, అంటే బయట పరిస్థితుల యొక్క ప్రభావం మన ఆత్మ మీద పడకుండా ఏ రకంగా జాగ్రత్త పడాలన్నది కూడా ఈ విద్యాలయంలో తెలుసుకోవాలి.
లేకపోతే జరిగే సమస్యలన్నీ అవతల వాళ్ళ జీవితాల్లో జరుగుతుంటాయి. టీవీలో చూస్తుంటే అవి మన జీవితంలో జరిగినట్టు మనమే కొంత ఊహించుకుని కూడా దుఃఖపడుతూ ఉంటాం. లేదా వేరే వాళ్ళ జీవితంలో జరిగింది కాబట్టి నా జీవితంలో కూడా జరుగుతుందేమో అని ఇలా ఊహించుకుని కూడా భయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్మల యొక్క గుహ్య గతి. కర్మ ఫిలాసఫీని గనక తెలుసుకుంటే అవతల వాళ్ళ జీవితంలో జరిగినంత మాత్రాన మన జీవితంలో జరగాలని ఏమీ లేదు. సో మన జీవితంలో మనం ఏం కర్మలు చేసుకున్నాము, దాని యొక్క ఫలితం ఏంటి, దాన్ని ఎలా మార్చాలన్నది కూడా ఈ విద్యాలయంలో నేర్పిస్తారు. సో పరమాత్మ తెలియజేసే ఈ జ్ఞానాన్ని కొంత లోతుగా గనక తెలుసుకుంటే మన కర్మల్ని మనం ఎలా మార్చాలో మనకే తెలుస్తుంది. తర్వాత ఇంకొంచెం దీని గురించి అవగాహన రావాలంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈర్ష్య ఉంది, జెలసీ. సో ఇక్కడ మనం బుద్ధి ద్వారా ఎవరినైనా, సపోజ్ ఎవరికన్నా సక్సెస్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, చూసి వాళ్ళని చూసి ఈర్ష్య చెందాం. ఈ రోజుల్లో ఈర్ష్య జెలసీ అన్నది మనకు తెలియకుండానే మన మైండ్స్లోకి వచ్చేసింది. సో అప్పుడు ఏమవుతుంది, ఎవరికైనా సఫలత వచ్చినప్పుడు మనము వాళ్ళని చూసి ఈర్ష్య చెందుతూ ఉన్నామంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అవతల వాళ్ళకి సక్సెస్ వచ్చింది, దాన్ని చూసి నేను ఇక్కడ బాధపడుతున్నాను, ఈర్ష్య చెందుతాను, లోపల ఏడుస్తున్నాను. అంటే నేను నా మైండ్కి ఏం చెప్పాను, నాకు సక్సెస్ నచ్చట్లేదని చెప్తున్నాం. అంటే అవతల వాళ్ళ సక్సెస్ని చూసి ఏడుస్తున్నామంటే మన మైండ్కి ఏమైనా అఫర్మేషన్ ఇస్తున్నాము, నాకు సక్సెస్ నచ్చట్లేదు అని. అంటే సక్సెస్ని చూసి బాధపడుతున్నామంటే ఇంకా మన జీవితంలోకి అది రాకుండా ఉంటుంది. అందుకే ఏడ్చే వాళ్ళకు ఏడ్చినట్టే అవుతుందని అంటారు భక్తి మార్గంలో. అంటే ఇక్కడ ఏం చెప్పేశాం మైండ్కి, నాకు సక్సెస్ అంటే నచ్చదు అని. సో ఇక్కడ బుద్ధి విషయానికి వచ్చేసరికి ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది. మనకేమనిపిస్తుంది, వేరే వాళ్ళని చూసి అంటే నన్ను కాదని వాళ్ళకు వచ్చింది అని చెప్పి ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ కర్మల యొక్క గుహ్యగతి కానీ బుద్ధి ఏ రకంగా పనిచేస్తుంది అన్న విషయాన్ని గనక తెలుసుకుంటే ఈ యొక్క ఈర్ష్యని కూడా అధిగమించవచ్చు. మనకు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తే వస్తుంది. తర్వాత ఇక్కడ బుద్ధి గురించి తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనము ఏ సమయానికి ఏది చేయాలి అన్నది మనకి ఆత్మనే ఇండికేషన్ వేస్తూ ఉంటుంది. సో ఏది మంచి ఏది చెడు అన్నది సాధారణంగా లా చదివితే, అంటే మనమేం లా కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ద లా ఆఫ్ ద కంట్రీ కానీ కర్మ ఫిలాసఫీలో కానీ చూసినా కానీ ఏది మంచిగా ఏది చెడు అన్నది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏ సమయానికి ఏది చేయాలన్నది కూడా బుద్ధి మనకి ఇండికేషన్ ద్వారా వేస్తూ ఉంటుంది. సో ఇది వేసినప్పుడు మనం గనక ఒకే ఆప్షన్ని మళ్ళీ మళ్ళీ సెలెక్ట్ చేస్తూ పోతే ఆ తర్వాత లోపల బుద్ధి మనకి ఇండికేషన్ వేయడం కూడా మానేస్తుంది. ఉదాహరణకి దొంగతనాలు చేయడం కానీ, లంచాలు తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమన్నా చేస్తున్నప్పుడు వీళ్ళకు తప్పు చేస్తున్నాము అన్న భావన కలగట్లేదా అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది మనకి. సో తప్పు చేసే వాళ్ళకి తప్పు చేస్తున్నామన్న భావన ఎందుకు రావట్లేదంటే, ఉదాహరణకి దొంగతనం కానీ, లంచం కానీ, సిగరెట్ తాగడం ఇలాంటివి తీసుకున్నప్పుడు మొట్టమొదటిసారి చేసినప్పుడు ఈ బుద్ధి ఏం చేస్తుందంటే ఇండికేషన్ వేస్తుంది అది తప్పు అని. వేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ఆలోచనలు చేసేటప్పుడు బయట సమాచారాన్ని బట్టి లేదా మన గత అనుభవాలను బట్టి నమ్మకాలను బట్టి చేస్తూ ఉంటాం కాబట్టి అందరూ చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటి అనుకోవడము, లేదా గతంలో ఎవరో చేయడము, సో నేనే తప్పు చేసి పట్టుబడకపోతే గతంలో జరగలేదు కదా అనుకోవడము. తర్వాత అధర్మపరులే ఈరోజు డబ్బు సంపాదించగలరు, మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువ అన్న ఇలా రాంగ్ బిలీఫ్ సిస్టమ్స్, అంటే తప్పుడు నమ్మకాల వల్ల కూడా తప్పు జరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ బుద్ధి మనకు అది తప్పు అని ఇండికేషన్ వేసినా కానీ ఈ ఇన్ఫర్మేషన్, పాస్ట్ ఎక్స్పీరియన్స్, బిలీఫ్ సిస్టమ్స్ వల్ల మనము పర్లేదు నేను తప్పు చేసినా ఏమవుతుందని తప్పు విషయంగా కర్మలోకి తీసుకొస్తే అదే మన యొక్క సంస్కారం అయిపోతుంది. తర్వాత రెండోసారి తప్పు చేసినప్పుడు కూడా బుద్ధి ఇండికేషన్ వేస్తుంది, కానీ మనం దాన్ని కాదని బయటి పరిస్థితుల్ని చూసి మళ్ళీ తప్పు చేసాం. ఇలా బుద్ధి ఇండికేషన్ వేసినప్పుడు మనం మళ్ళీ మళ్ళీ తప్పు చేయాలనే గనక నిర్ణయిస్తే ఆ తర్వాత ఆ బుద్ధి సూచన వేయడం కూడా మానేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆలోచన వస్తుంది, ఈ బుద్ధిని బైపాస్ చేసి డైరెక్ట్గా సంస్కారంలోకి వచ్చినప్పుడు అది మన అలవాటైపోతుంది.
ఉదాహరణకి సిగరెట్, తాగుడు ఇలాంటి అలవాట్లు మొదటిసారి, రెండోసారి కొన్నిసార్లు ఆత్మ ఇండికేషన్ వేస్తది అది తప్పని. కానీ మళ్ళీ మళ్ళీ అదే చేస్తూ పోయేసరికి ఇంకా డైరెక్ట్‌గా ఆ బుద్ధిని బైపాస్ చేసి సంస్కారాల్లోకొచ్చినప్పుడు అది అలవాటుగా మారిపోతది. సో, ఇక్కడ అలవాట్లు ఎలా మార్చుకోవాలన్నది కూడా ఈ విద్యాలయంలో మనము రాజయోగాన్ని అభ్యాసం చేస్తే పెద్ద శ్రమ లేకుండానే అన్ని అలవాట్లు మానుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఈరోజు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటి? అంటే మన యొక్క ఆలోచన విధానము, ఆ తర్వాత బుద్ధి మనకు సూచనలు వేసినా మనం దాన్ని పట్టించుకోకుండా మన యొక్క సంస్కారాల్లోకి తీసుకొచ్చేయడము. ఇక్కడ మన సంస్కారాలు 5 రకాలు ఉంటాయి. అంటే ఈరోజు మనము ఈ రకంగా ప్రవర్తించడానికి అంటే ఏ ఆలోచనలు చేయడం ద్వారా మన సంస్కారాలు తయారయ్యాయి. సో, మనం ఆలోచనలు ఏ రకంగా చేస్తున్నామో తెలుసుకున్నాము. సో, ఇక్కడ మన యొక్క సంస్కారాలు ఎలా ఉంటాయంటే మన యొక్క ఒరిజినల్ సంస్కారాలంటే మన యొక్క స్వధర్మము. ఈ ఆత్మ యొక్క స్వధర్మమైన సంస్కారం ఏంటంటే అనలైజ్ చేసి శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి. ఇది ఆత్మ యొక్క స్వధర్మము. ఇక్కడ శాంతి అంటే పీస్, ప్రేమ అంటే లవ్, పవిత్రత అంటే ప్యూరిటీ, జ్ఞానము అంటే నాలెడ్జ్, సుఖము అంటే హ్యాపీనెస్, ఆనందము అంటే బ్లిస్, శక్తి అంటే థాట్ పవర్. ఇది మన ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారాలు, ఆత్మ యొక్క స్వధర్మము. సో, ఈ స్వధర్మానికి తగ్గట్టే మనం సాధారణంగా ప్రవర్తిస్తూ ఉంటాము. లేదా ఎప్పుడైతే నేను దేహాన్ని అని అనుకుంటామో అప్పుడు పరధర్మము. సో, ఇక్కడ పరధర్మము అంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం. సో, వీటి ద్వారా కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. సో, ఇక్కడ పరమాత్మ అవతరించి పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తా అంటున్నారు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారంలో ఉన్న ఆత్మని స్వధర్మము అంటే శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి ఇలా స్వధర్మంలోకి తీసుకుని వచ్చినప్పుడు మీరు సంతోషాన్ని శాశ్వతంగా అనుభవం చేస్తారంటాడు. తర్వాత మనం ప్రవర్తించడానికి రెండవ కారణం మన గత జన్మల యొక్క కర్మలు. సో, ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకున్నప్పుడు గత జన్మ యొక్క పాపపుణ్యాలు, సంస్కారాలు తన వెంట తీసుకొస్తుంది. ఆ యొక్క సంస్కారాలను బట్టి కూడా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. లేదా కుటుంబ సభ్యులు. ఏ కుటుంబంలో అన్నా కానీ ఏమైనా పద్ధతులు కానీ ఏవైనా ఉన్నప్పుడు వాటికి ఆధారంగా కూడా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఏదన్నా హార్ట్ అటాక్సే ఉంటే మా ఫ్యామిలీలో ఇది హెరిడిటరీ అండి అంటుంటారు. మా నాన్నగారికి ఉంది, ఆ తర్వాత తాతగారికి ఉంది, మాకు ఉంది, మా ఫ్యామిలీలో ఇది అందరికీ వస్తూ ఉంటుంది అంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ కుటుంబంలో గనక భయపడే సంస్కారం సాధారణంగా హార్ట్ అటాక్ రావడానికి కారణం మనలో ఉన్న డీప్ రూటెడ్ ఫియర్. అంటే ఆ గుండె లోతులో ఉండే ఆ భయం అని ఏదైతే అంటామో అది ఒక స్థాయి దాటిపోయినప్పుడు ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది. సో, ఈరోజు మన యొక్క శారీరక స్థితి కూడా మన ఆలోచన విధానాన్ని బట్టే ఆధారపడి ఉంది. సో, ఇక్కడ మనం ఈ ఆత్మజ్ఞానం అని చెప్పి ఏదైతే ఆత్మ గురించి తెలుసుకుంటున్నామో ఆత్మ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపం. భృకుటి మధ్యస్థానంలో దాని యొక్క నివాస స్థానం. సో, ఆత్మలోని శక్తి అన్నది శరీరం అంతా వ్యాపిస్తూ ఉంది. అప్పుడు మన శరీరం యొక్క భాగాలు కదులుతూ ఉన్నాయి. సో, ఆత్మ వెళ్ళిపోయాక గుండె ఆగిపోతుందా? గుండె ఆగిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుందా అనంటే ఇక్కడ ఆత్మ వెళ్ళిపోయాకే గుండె ఆగిపోతుంది. అంటే ఆత్మ నుంచి శక్తి ప్రసరిస్తుంది కాబట్టి గుండె కానీ మిగిలిన శరీర భాగాలు కానీ పనిచేస్తున్నాయి. సో, ఇక్కడ ఎప్పుడైతే మన యొక్క శక్తిని మన యొక్క ఆలోచనల ద్వారా బ్లాక్ చేసేస్తామో అప్పుడు ఆ శరీరంలో ఆ భాగానికి ఆ శక్తి పోనప్పుడు ఆ భాగంలో రోగం వస్తుంది. సో, ఇక్కడ మనం ఏదైతే మనం ప్రవర్తించేటప్పుడు మన జరుగుతున్న సంఘటనల కుటుంబం కారణం అని అనుకుంటున్నామో యాక్చువల్గా మన ఆలోచన విధానమే కారణం. సో, ఈ హార్ట్ అటాక్స్ అన్నీ ఒకప్పుడు లేవు. తర్వాత హెరిడిటరీ అనుకున్న అందరికీ రావటం లేదు. సో, దానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న ఆలోచన విధానమే. సో, ఇక్కడ ఈ యొక్క కుటుంబానికి సంబంధించిన సంస్కారాలను బట్టి కూడా భయపడడం కానీ, టెన్షన్ పడడం కానీ ఇట్లా ఏవైతే మంచి, చెడు సంబంధించిన సంస్కారాలు ఏవైతే ఉంటాయో
అవి కుటుంబం నుంచి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. తర్వాత స్నేహితులు, మనమున్న వాతావరణం, సాంగత్య దోషం అంటారు దీన్నే. సో స్నేహితుల ప్రభావం పడడం వల్ల కూడా, వాతావరణం యొక్క ప్రభావం పడడం కూడా మన సంస్కారాలు తయారవుతాయి. దానికి తగ్గట్టు కూడా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. సో మన యొక్క ఒరిజినల్ సంస్కారాలు, గత జన్మ సంస్కారాలు, కుటుంబం నుంచి వచ్చే సంస్కారాలు, సాంగత్యం నుంచి వచ్చే సంస్కారాలు, వీటన్నిటిని మార్చాలి అంటే మన యొక్క దృఢ సంకల్పాలు, విల్ పవర్ అంటారు, దీని ద్వారా మార్చొచ్చు. ఇది కూడా మన యొక్క సంస్కారాల్లో ఇది 5వది. ఈ దృఢ సంకల్పం అన్న సంస్కారం ఉంటే కూడా మన యొక్క గతాన్ని మార్చి వర్తమానాన్ని గనక శ్రేష్టంగా చేసుకుంటే భవిష్యత్ అన్నది ఉజ్వలంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆత్మ గురించి అంతా విన్న తర్వాత, ఇక్కడ ఈ యొక్క ఆలోచనల యొక్క ప్రభావము ఎక్కడెక్కడ పడుతుందంటే, మొట్టమొదటి మన యొక్క మానసిక స్థితి, రెండవది శారీరక స్థితి, మూడవది మన సంబంధాలంటే రిలేషన్షిప్స్ పైన, నాలుగవది ప్రకృతి పైన. సో ఇది ఏ రకంగా పడడం వల్ల దాని యొక్క ప్రభావం పడుతుంది, ఆ తర్వాత మన యొక్క భవిష్యత్తు డెస్టినీని ఏ రకంగా తయారు చేసుకుంటాము అన్నది కర్మల యొక్క గుహ్యగతి అన్న పాఠంలో కవర్ చేస్తాము. సో ఇక్కడ ఈ ఆత్మజ్ఞానం అంతా విన్న తర్వాత మరి శరీరానికి ఏమి ప్రాముఖ్యత లేదా అనిపిస్తుంది. సో ఇక్కడ శరీరానికి ప్రాముఖ్యత లేదా అంటే ఖచ్చితంగా ఉంది. సో ఇక్కడ మనము చిత్రంలో చూసినట్టు ఇక్కడ కారు ఒక డ్రైవర్ని చూపిస్తున్నాం. సో ఇక్కడ ఈ కార్ అన్నది మన యొక్క శరీరము, ఇందులో ఈ డ్రైవర్ అన్నది ఆత్మ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉదాహరణకి కారు కండిషన్లో ఉంది కానీ నాకు డ్రైవింగ్ రాదు. సో ఈ యొక్క దేహాన్ని గనక తీసుకుంటే, నా దేహం కండిషన్లో ఉంది కానీ దీన్ని ఎలా నడపాలన్నా ఈ డ్రైవింగ్ అంటే ఆత్మశక్తిశాలిగా లేదు. సో అప్పుడు దాని యొక్క పర్యవసానం ఏంటి? సో ఇలా ఆలోచిస్తూ పోతే, మొదటి సిచ్యువేషన్లో నా కార్ కండిషన్లో ఉంది కానీ నాకు డ్రైవింగ్ రాదు. రెండవ సిచ్యువేషన్లో నాకు డ్రైవింగ్ వచ్చు కానీ కార్ కండిషన్లో లేదు. మూడవ సిచ్యువేషన్లో నాకు డ్రైవింగ్ రాదు, కారు కండిషన్లో లేదు. నాలుగవ సిచ్యువేషన్లో నాకు డ్రైవింగ్ వచ్చు, కార్ కండిషన్లోనూ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఆత్మకి మన యొక్క శరీరానికి వర్తింపజేస్తే, మొదటి సిచ్యువేషన్లో కార్ కండిషన్లో ఉంది కానీ నాకు డ్రైవింగ్ రాదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన యొక్క యాత్రనే మొదలు పెట్టలేము, ఎందుకంటే కార్ని కండిషన్లో పెట్టాం కానీ డ్రైవింగ్ రాదు. అంటే మన యొక్క శరీరాన్ని కండిషన్లో పెట్టేశాం. అంటే ఎక్సర్సైజులు చేసాము, పౌష్టికాహారం తీసుకున్నాము, చిరుధాన్యాలు అన్నాము, ప్రకృతి ఆహార విధానం అన్నాం. సో ఇక్కడ శరీరాన్ని కండిషన్లో పెట్టాం కానీ ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మని శక్తిశాలిగా చేయలేం. తో శరీరం ఆరోగ్యంగా ఉందనిపిస్తుంది కానీ ఇక్కడ టెన్షను, స్ట్రెస్, డిప్రెషను, నాకు మనశ్శాంతి లేదు, ఇవన్నీ అనుభవంలోకి వస్తున్నాయి. అంటే ఇక్కడ ఆత్మశక్తిశాలిగా లేదంటే డ్రైవింగ్ నేర్చుకోలేదు మనం. సో ఇటువంటి పరిస్థితులు ఏమైందంటే, ఎప్పుడైతే కార్ని కండిషన్లో పెట్టుకుని మనకు డ్రైవింగ్ రాదో వేరే డ్రైవర్ల మీద ఆధారపడతాం. ఇంకా మన యొక్క స్టీరింగ్ డ్రైవర్ చేతిలో పెట్టామంటే ఇంకా వాళ్ళు ఏ రకంగా తీసుకుపోతారో ఇంకా మన జీవితం ఆ రకంగానే వెళ్తుంది. అంటే వాళ్ళ మీద ఆధారపడిపోయాం. సో ఇక్కడ కూడా మన జీవితంలో మన యొక్క శాంతి కావాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా మనకి టెన్షన్ ఉండొద్దు, స్ట్రెస్ ఉండొద్దు, సక్సెస్ రావాలి, నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి, ప్రమోషన్ రావాలంటే అని ఇలా వ్యక్తుల మీద ఆధారపడిపోయాం. శక్తి అంతా మనలోనే ఉంది. సో అలా ఆధారపడిపోయినప్పుడు వాళ్ళ మీద డిపెండెన్సీ పెరిగేసరికి ఆ జీవితంలో అన్సర్టనిటీ, అలజడి, ఏం జరుగుతుందా అన్న భయము, ఆందోళన ఇవన్నీ అక్కడి నుంచే మొదలయ్యాయి. లేదా భక్తి మార్గంలో ఉన్న గురువుల మీద, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా ప్రవచనాలు వినడం కానీ, లేదా వాళ్ళే ఏమన్నా మనకి ఆశీర్వాదాలు ఇస్తారా ఏంటా అని పూర్తిగా బయట వ్యక్తుల మీద ఆధారపడిపోయాం. ఇలాంటి సందర్భంలో సంతోషానికి అవకాశాలు చాలా తక్కువ. సో అవతల వాళ్ళ మీద ఆధారపడ్డప్పుడు ఇంకా వాళ్ళ యొక్క సహయోగాన్ని బట్టే మన యొక్క స్థితి ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఈ విద్యాలయంలో మనకి డ్రైవింగ్ అంటే ఆత్మని ఏ రకంగా శక్తిశాలిగా పెట్టుకుని మనకేది కావాలంటే అది
మనం మన సంకల్పాల ద్వారా, మన యొక్క కర్మల ద్వారా మనమే సాధించుకోవచ్చు. ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో అది ఏ రకంగా చేయొచ్చా అన్నది కూడా రాబోయే క్లాసుల్లో చెప్తాము. ముఖ్యంగా మనలో ఉన్న ఆత్మశక్తి, ఇన్నర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడినప్పుడు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీద నుంచి మనకే అందరి నుంచి సహయోగం లభిస్తుంది. సో మనము అందరికీ సహయోగం ఇవ్వచ్చు. మనం అడగకుండానే స్వతహాగా సహయోగం కూడా వస్తుంది. తర్వాత రెండవ పరిస్థితి, నాకు డ్రైవింగ్ వచ్చు కానీ కార్ కండిషన్లో లేదు. అంటే ఇక్కడ నేను శరీరాన్ని విస్మరించి పూర్తిగా ఆత్మ మీద ఆధారపడిపోయి, అంటే ఆత్మను శక్తిశాలిగా చేశాం కానీ శరీరం కండిషన్లో లేదు. సో ఇక్కడ కారు డ్రైవింగే తీసుకుంటే, ఇక్కడ డ్రైవింగ్ వచ్చు కానీ కార్ కండిషన్లో లేనప్పుడు ఇంకా జీవనయాత్ర ఏ రకంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఇంకా కండిషన్లో లేదంటే ఇంకా కారు మధ్య మధ్యలో ఆగిపోతుంటుంది. రిపేర్లు, సర్వీసింగ్లు వీటితోనే సరిపోతాయి. సో ఇక్కడ కూడా ఆత్మని శక్తిశాలిగా చేసాం, జ్ఞానం తెలుసుకున్నాము, యోగం చేసాము, మెడిటేషన్ అని చెప్పి. కానీ శరీరం కండిషన్లో లేకపోవడం వల్ల ఎప్పుడు చూసినా ఇంకా దానికి రిపేర్లు, సర్వీసింగ్లు, డాక్టర్ల దగ్గరికి పోయి చేయించుకొని వస్తున్నాం. ఇక్కడ కూడా సంతోషం మిస్ అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. తర్వాత మూడవ పరిస్థితి, నాకు డ్రైవింగు రాదు, కారు కండిషను సరిగ్గా లేదు. సో ఇంకా డ్రైవింగు రాక కారు కండిషను సరిగా లేదు అని అంటే ఇంకా అసలు జీవనయాత్ర ఏ రకంగా ఉంటుందో ఊహించవచ్చు. అంటే ఇంకా పూర్తిగా దుఃఖమే ఇక్కడ. ఇటు మానసికంగా దెబ్బతిన్నాము, ఇటు శారీరకంగా దెబ్బతిన్నాము. సో మానసికంగా, శారీరకంగా రెండు రకాలుగా దెబ్బతిన్నామంటే ఖచ్చితంగా కుటుంబ పరంగా, సంబంధీకుల పరంగా కూడా మనకి సుఖం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు కాబట్టి ఇంకా పూర్తి దుఃఖమే ఉంటుంది ఇక్కడ. తర్వాత నాలుగవ పరిస్థితి, నాకు డ్రైవింగ్ వచ్చు, కారు కూడా కండిషన్లో ఉంది. సో కారుని కండిషన్లో పెట్టుకుని డ్రైవింగ్ వస్తే ఆ డ్రైవింగ్, ఆ జీవన యాత్ర అనేది ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఆత్మ శక్తిశాలిగా ఉంది, ఇక్కడ శరీరం కూడా కండిషన్లో అంటే ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు జీవితాన్ని మనము ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ విద్యాలయంలో ఇక్కడ ఎలా అయితే కార్ని కండిషన్లో పెట్టాలో డ్రైవింగ్ రావాలంటే మనకి ఆత్మని శక్తిశాలిగా, శరీరాన్ని కూడా ఏ రకంగా ఆరోగ్యంగా పెట్టుకుని జీవితంలో ఆనందము. ఇక్కడ ఆనందము అన్న పదానికి అర్థం ఏంటంటే దేని మీద ఆధారపడకుండా మన యొక్క శక్తితోటే నిరంతరం శాశ్వతంగా ఏ రకంగా అయితే ఆనందాన్ని అనుభవించవచ్చు దాన్ని మనం ఈ విద్యాలయంలో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మన యొక్క డెస్టినీ అంటే మనం చేసే కర్మల యొక్క పర్యవసానం ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా మార్చుకోవచ్చు ఇది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఈ మొదటి పాఠం ఆత్మ అన్న తర్వాత రేపటి రోజున పరమాత్మ గురించి తెలుసుకుని ఆయన చెప్పే కర్మల యొక్క గుహ్యగతి రాజయోగాన్ని తెలుసుకుంటే కూడా ఈ ఆత్మ జ్ఞానాన్ని ఏ రకంగా ధారణా స్థాయిలోకి తీసుకురావాలో మనకే తెలుస్తుంది. సో ప్రతి చోట జ్ఞానాన్ని వింటున్నాము కానీ అది ఆచరించడం అన్నది అసంభవం అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనం ఈ జ్ఞానం అన్నది తెలుసుకుంటామో ఈ ఆత్మని శక్తిశాలిగా గనక చేస్తే అప్పుడు ధారణ చేయడం అన్నది సహజమవుతుంది. సో ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించగలరు. నా పేరు మంజుల, నేను హైదరాబాద్లో ఉంటాను. సో మీకు సంబంధించిన సందేహాలు మెసేజ్ కానీ వాట్సాప్లో వాయిస్ రికార్డింగ్ ద్వారా కానీ పంపించగలరు. సో మీరు పంపిస్తే వాటికి తప్పకుండా సమాధానాలు ఇస్తాము.